కూరగాయలు ఏమీ లేవు. అన్నంని గంజి వార్చి పక్కన పెట్టాను. అన్నం బాగా చక్కగా పొడి పొడిగా వచ్చేలాగా గంజి వార్చేసి చల్లరడానికి పక్కన పెట్టాను. సో ఇప్పుడు నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వాడట్లేదు. అండ్ చిత్రాన్నము, పులిహోర ఇవి కూడా చేయట్లేదు. సో సేమ్ పులిహోరకి పెట్టినట్టే పోపుని రెడీ చేస్తున్నాను. కడాయిలోకి నూనె వేసేసి నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూను పసుపు. చిత్రాన్నము, లెమన్ రైసు, పులిహోరకి మంచి కలర్ వస్తుంది. మేము ప్రిపేర్ చేసే రెసిపీస్కి రాదు అనే డౌట్ ఉంటుంది చాలామందికి. సో అలాంటి వారు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలా పోపులోనే అంటే నూనెలోనే పసుపు వేసుకున్నారంటే అన్నంకి మంచి కలర్ వస్తుంది. సో నా వీడియోస్ని ఫాలో అయ్యే వారికి ఇప్పుడు నేను చూపించింది ఏంటి అనేసి తెలుస్తుంది. ఉత్తర కర్ణాటక ఫేమస్ పల్లీల కారం పొడి, శేంగా పొడి అంటాం మా సైడ్ అయితే. కర్ణాటకలో ఉత్తర కర్ణాటక సైడు శేంగా పొడి అంటారు. సో దీన్ని మనం అన్నంకి ఎంత స్పైసీనెస్ కావాలి దాన్ని బట్టి నేను ఇక్కడ ఒక 3 టీ స్పూన్లంతా వేసుకున్నాను. ఇద్దరికి సరిపడా ప్రిపేర్ చేశాను. ఇలా పోపుల పొడి వేసి కొద్దిసేపు 1 నిమిషం పాటు ఫ్రై చేసి తర్వాత అన్నం వేసి బాగా మిక్స్ చేశారంటే సో ఇలా రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్